హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదల్లు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
ఎవరు అదృష్టం ఎక్కడ ఉండే అక్కడ దొరుకుతుంది, అదృష్టం అక్కడ ఉండి నీకు అక్కడ భర్త దొరికింది కానీ మరి ఆ పెళ్ళయ్యాక ఏడాది దాకా మంచిగా చూసుకున్నాడు. ఏడాది దాకా నా కొంగడు లేదు. ఏడాది తర్వాత ఇక దోస్తుల సాయుధ బట్టి తావుడు మొదలు పెట్టిండు. తావుడు మొదలు పెట్టిన మొగోడు సప్పుడే వండలో తాగొచ్చి వాడు వండడు నన్ను వండని 7-10 గంటలు పరకడం మొదలు పెడితే 12 గంటలు నా గొడవనిస్తలేడు. ఇంకా చెప్పను వండనిస్తలేడు. వాడు వందలేడు ఇదేం పర్లేడు అలా రోజుకి ఇట్లయితే బస్తానా అని నేనేం చెందిన వాడు వంద చూసిన పత్తి పట్ట మనం వాడు చెవుల వదిన చూటుకుని పట్టుకొని మామగారు రేపాక పల్లెకు వెళ్ళారు తిన్నాము. ఆ సంబంధం అంటే అట్లయింది కానీ మరి రెండో సంబంధం ఎవరికి పొలం దూరం అయితే గట్ల పొలం దూరం అయితే గట్ల దగ్గర ఉండాలని ఈ నాగుల పల్లెకి నాగుల పల్లెకి ఇచ్చినట్టు దగ్గర ఇచ్చిందంటే మరి ఆ సంబంధం ఏమైంది? ఆయన మధ్యన పెళ్ళైనాక ఏడాది దాకా మధ్యన చూసుకున్నాడు. ఏడాది తర్వాత మాకు కుంటి పొల్ల పుట్టింది. కుంటి పొల్ల పుట్టిన వాళ్ళు ఏమంటాడు ఇక వాడు తాడు మొదలు పెట్టిండు. ఏంటి లంజను మంచి కూడా కుంటి పొల్లని ఉన్నావు. కుంటి పొలం అప్పుడు ఓనగా ఉన్న మూడెకరాలు అప్పుడు ఏనా పొలం అప్పుడు ఓడు ఈ పొలం ఎన్నో లంజను వాడు తాడు మొదలు పెట్టి వాడు కట్టి నేను చేస్తాడు పరకడం మొదలు పెడతాడు 10 గంటలు మొదలు పెట్టి 12 గంటలు దాకా తింటాను చెప్ప వీనికి నేను ఉన్నానని అన్న పొల్లను పట్టుకొని వచ్చినా ఎంబడని వాడు అన్న చూసినా పొల్లం తీసినా అని పొక్కలు వేసినా ఇక పొలం నిజంగా పక్కన వేసిన సూటిగా పడుకుని మా వారు రేపాక పల్లె వెళ్ళారు. ఆ సంబంధం అట్లా ఏంటి కానీ మరి మూడో సంబంధం ఎవరికి తిరిగి ఇక పొల్ల ఏంటి అంటే ఏ బదనం వస్తుందో రేపాక పల్లె వాళ్ళు మంచిగా కచ్చిళ్ళు బట్టి పొల్లను ఫోటో తీస్తారు అని ఇక మామయ్య కాదు నిర్ధారిస్తున్నారు ఏం చేసిండు. ఇక పొల్లం సిడికి అని ఈ భూపాల పెళ్లి బొగ్గుబాయి నవ్వు రాక బొగ్గుబాయి నా పొలం ఖాయం చేసిల్లమ్మా. బొగ్గుబాయి నౌకరంటే నౌకరు కదా నిలిచిండు మూడో సంబంధానికి మంచిగా తినవచ్చు అయిపోయి నీడ పట్టుండ ఎండకి ఎండేది లేదు వాళ్ళు అడిసేది లేదు ఇటు నీడ పట్టుండే కానీ మరి ఈ సంబంధం ఏమైంది విద్య భూపాల పిల్లలకి పెళ్లి అయినాక 16-17 మొత్తం చేసింది విద్య. ఇది ఫస్ట్ నైట్ ఇయ్యాలా పాల గిలాస పట్టుకొని మా పడుకుని అమ్మని అరసోడు గిలాసంటే పాలు పోసి నా చేతికి ఇచ్చిన వల్ల ఇక పాల గిలాస పట్టుకొని ఆయన రూమ్ లో ఓడగా నన్ను చూసిండు బయటకు ఉరికొచ్చిండు. వారి కాదు నన్ను చూసి బయటకు ఉరికొచ్చి నేను కాడిదప్ప బయటకు ఉరుకుతాను అని నేను గిలాస పట్టుకొని మళ్ళీ నేను బయటకు వచ్చినా బయటకు వచ్చిన మళ్ళీ ఇంట్లో కొనుక్కుతాను. అయ్యో ఏదో మళ్ళీ ఇంట్లో కొనుక్కుతాను నేను మళ్ళీ గిలాస పట్టుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చిన నన్ను నేను మళ్ళీ బయటకు ఉరుకుతాను. బయటకు పోతే ఇంట్లో పోతాను ఇంట్లో పోతే బయటికి పోతాను. ఈ తాడెంపు ఎందుకు ఇట్లా చేస్తాను నేను కూడా పడేస్తాను లేదాడేనా పడేద్దాం లేదని నేననుకుంటా ఆగినోడు వచ్చింది ఆగినోడు దానికి వచ్చిందా అని దీనికి నేను ఉండను చూడికేది కొడతాను మామగారు రేపాక పిల్లలు వెళ్ళారు మరి విద్య ఆ సంబంధం అంటే అట్లా నేను మరి మళ్ళీ ఎవరు కలిసిరా ఇంకేమేమున్నా పొలం మూల ఎత్తలేరేనా ఇంటికి చెప్తాను నన్ను మామయ్య రాజు విచారించుకుని నన్ను ఊరు మీద జెండ ఎక్కడికి పెట్టి ఎందుకంటే కాలుకో 2 పేడీలు వేసిన చక్కకో తోలేసిళ్ళు చేతికో తోలం ఇచ్చిళ్ళు బిడ్డ సోమవారం శుక్రవారం ఊళ్ళో తిరుగు మంచిగా సోమవారం శుక్రవారం అందరు తిరుగుతే ఏం బియ్యం దొరుకుతాయని నేను మంగళవారం బెత్తారం తిరుగుడు మొదలు పెట్టినా మంగళవారం బెత్తారం తిరుగుతాను సన్న బియ్యం పెడతాను దొడ్డు బియ్యం పెడతాను దొడ్డు బియ్యం తీసుకుపోయి ఈ బత్తర పోతాను సన్న బియ్యం ఆ బత్తర పోతానా సోడా బారు దొడ్డు బియ్యం పంపుతా సరే బియ్యం తినుకుంటే బియ్యం బతుకుతున్నాం
బండి మీద మురిగింది తల్లి ప్రసయించే టైం
భవనాలు నిండుకున్న నాడు కూర్చోడు రామనయ్య కూర్చోబిడ మీదన్నదమ్మ గండానమంతా గండాన కలిగిందా జన్మ రాముడు నా బిడ్డ చేరుకుని ఆడు అన్నాడమ్మ మరి అదిగో అటువంటి వచ్చిన బ్రాహ్మణయ్య చూడు పంచంగాల కట్ట పాలనేతుల్లో కలిగిండు మరి నిప్పిండు వేదాంతం అగో నాయన మోనరెడ్డి ఓ తల్లి శ్యామలదేవి నాయన మీరు కన్న మీ బిడ్డ వాడ గండాన పుట్టలేదు వంద గండాన పుట్టలేదు పల్లె గండాన పుట్టలేదు పట్నం గండాన పుట్టలేదు అప్పటికి ఇప్పటికంటే రమాసకు ముందు వాడవిల్ల కలుగుతాం వంశమంత్రాలు అంటారు పుణ్యానికి మొగపాలలు కలిగితే పుణ్యముతోని కత్తి పట్టి రాజ్యమేనంటారు బిడ్డ పేరు వెళ్తాన వినవన్నడమ్మ కిటకిటకిన్నరుడు పప్పుతోని పని సర్వధాన్యం ముళ్ళ కట్టిండో నెత్తి వినబెట్టి సాగనం పిల్లవాలి ఆ రాజు మోహనరెడ్డి చూడు భార్య నిలిచిండు బామ కొట్టి పేరు దూరమైంది కన్న పేరు దగ్గరైంది కన్న సంపన్నురాలైనవమ్మ అది 7 మేడలు అదిగోటవంటి పిల్లల రోదలేని అగో పిల్లల రోద కడుతుంది బామ బిడ్డను ఊపడానికి అదిగో సొంత బ్రహ్మాండ తొట్టె కట్టి 4 వేదాల శరళవరించిన బిడ్డను త్వరగా వండ పెట్టి రాలి పాటలు వాడవన్నాడు ఒక భార్యతోని మాట చెప్పి రాదు కత్తిరి కాడి కత్తి రాజ్యం వెళ్తాడు తల్లి బంగురాల బిడ్డను తొట్టలేసి చూడు కన్న ప్రేమల ఘనమైన ప్రేమల కడల ప్రేమలన్నీ కష్టాల పాలన పేరు దగ్గర ఆయనే అమ్మా la
నెలలు 3 నెలలు 3 6 నెలలు తొక్కల ఆవిడతలు 5 మెరుపు అయ్యయ్యో బాధల అవిట బంగారు సాయనమ్మ దిగలత ఉండాలమ్మ రామరామే తోటల్లా దిగోనమ్మ ఐదు మెరుపు ఆ అందమూల ఉన్నదే అమ్మా మనిషి ఓ కాడు నిలబడుతుడు కాని రోజులాగా తినాలాగయి 1 ఏడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ బిడ్డ 5 ఏళ్ళ బిడ్డలు రాలదేవి అన్నం ఎంత ఉంటుందో అతిరాని మనకంత అన్నం ఆ బిడ్డ అనురాధా బిడ్డ అనురాధా బిడ్డ అమ్మ 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 అని పిలుస్తున్నది బాబు బాబని పిలుస్తున్నది అనురాధే కన్నవాడు చదువు రానివాడు బుద్ధివాడు తలాట మార్చుకోవే విజు బిడ్డలు తడిబిడి తానం పోతే కుళ్ళు నుంచి ఆ బిడ్డ చిగలోన పూలు పెట్టి బిడ్డను తీసుకొని వల్లగాడికి బయలు వెళ్ళనే అమ్మా గుణ 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 మామిడో వెనుకడి పెద్ద ఏలంతా ఈనాడు తమ్ములంతా ఇరుకులాగులతో ఇబ్బందుల పడ్డారు ఆనాటి కోడలు మన తాన వీరికి కంచాలందించరు కంచాలందించనా ఈనాటి కోడళ్ళు అత్తలాను గుంజు